విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వాళ్ళ గురించి నిజంగా తలుచుకుంటుంటేనే ఇదే దెబ్బ. విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ని మెచ్చుకోవాలి, కొండనని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి, అప్పుడెప్పుడు గీతా గోవిందం, ఆ తర్వాత సరైనటువంటి సినిమా ఆయనకు లేనేలేదు. అయినప్పటికీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా గురించి ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నామంటే కొండన్న మీద ఉన్నటువంటి నమ్మకం అనమాట. ఏమో హిట్ కొట్టాలి, ఏమో మళ్ళీ అర్జున్ రెడ్డి లాగా, మళ్ళీ గీతా గోవిందం లాగా భయంకరమైనటువంటి కంబ్యాక్ ఇవ్వాలి మా అన్న అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తారు. ఇంకా ఆయన ఫ్యాన్సే ఆయన్ని నమ్ముతున్నారు, ఇంకా ఆయన ఫ్యాన్సే ఆయన నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి తగిలినటువంటి దెబ్బలు ఎవరికి కూడా తగలవు అనమాట. మొట్టమొదట అంతకుముందు వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా ఎంత ట్రోల్ అయింది అనేటటువంటి మీకు తెలుసు. ఆ దోష గురించి అయినా దాని గురించి అయినా మనం కూడా బాగానే డిస్కషన్ చేసాం. నిజంగా కొండన్న కెరియర్లోనే దరిద్రమైనటువంటి సినిమా ఫ్యామిలీ స్టార్ అని చెప్పి మనం అనుకునే లోపలనే దానికన్నా దరిద్రమైనటువంటి సినిమా లైగర్ అనమాట. ఈ లైగర్ ఏదైతే ఉందో IMDbలో తక్కువ రేటింగ్ సంపాదించిన దాంట్లో లాస్ట్లో ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి. 2.5 3 ఉంది రేటింగ్. అతి దరిద్రమైనటువంటి రేటింగ్ సంపాదించుకున్న దాంట్లో ఈ లైగర్ కూడా ఉంటుంది అనమాట. సో సినిమాలకు మించి సినిమాలు, రాడ్డులకు మించి రాడ్డులు, వీటన్నిటిలో మనకి ఏదైనా ఉపశమనం ఉందంటే కల్కి సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ చేయడమే. అర్జునుడి క్యారెక్టర్ చేసినరా మా అన్న సాల్రా అని చెప్పి మేసాలు మేలేసే లోపల ఆయన వాయిస్ని ట్రోల్ చేయటం, ఆయన యాస్ని ట్రోల్ చేయటం, ఇది తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారు. అర్జున్ ఏంది ఈ విధంగా చేశారో అసలు అర్జున్ రెడ్డిని కాకుండా, అర్జున్ని విజయ్ దేవరకొండ కాకుండా రాణాని పెట్టుంటే బాగుండేది, రామ్ చరణ్ని పెట్టుంటే బాగుండేది, ఎన్టీఆర్ని పెట్టే బాగుండేది. టాలీవుడ్లో ఇంకే హీరో దొరకలేదా నాగశ్విన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయటం. హానెస్ట్గా మాట్లాడాలి అంటే తెలంగాణలో నుండి వచ్చి తెలంగాణలో టాప్ హీరోగా నిలబడుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్టర్ విజయ్ దేవరకొండ ఒక్కడే. కానీ ఆయన కూడా భయంకరమైనటువంటి ట్రోల్స్. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఏ హీరోకి ఎన్ని ట్రోల్స్ వస్తాయి అనేటటువంటిది సెకండరీ, కానీ విజయ్ దేవరకొండ సినిమాకి అంతలా ట్రోల్స్ వస్తాయి. ఇదైతే బాధాకరం అనమాట. సో ఇన్ని జరుగుతున్నాయి. ఇక ఆయన సినిమాల మీద హైప్ లేదు. ఒక నాగ చైతన్య సినిమా లాగా, ఒక ఎల్ సినిమా లాగా ఆయన అయితే లెక్కేసుకుంటారు. ఒక నితిన్ సినిమా ఇప్పుడు వస్తుంది, ఏదో రాబిన్ హుడ్, దాని మీద ఎవరికి తెలియని కూడా తెలియదు. ఈ విధంగానే విజయ్ దేవరకొండను అందరూ లెక్కేసుకుంటారని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ మన ఫ్యాన్స్ అందరూ, మన తెలుగు యువత అంతా ఇగ్గల్లి వెయిట్ చేసేది VD12 కోసం. ఈ సినిమా ఏదైతే ఉందో చాలా ప్రెస్టేజ్గా తీస్తున్నటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీని డైరెక్టర్ ఎవరో కాదు, మన గౌతమ్ అనమాట. ఆయన చూసుకున్నట్లయితే జెర్సీ అనేటటువంటి సినిమా తీశాడు నానిది. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత హిందీకి వెళ్ళి మళ్ళీ అదే సినిమాని రీమేక్ చేసి షాహిద్ని పెట్టి తీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సినిమా అయితే అట్టర్ ఫ్లాపే కూర్చుంది. సో ఆ డైరెక్టర్తో మళ్ళీ 1 కాదు 2 కాదు 120 కోట్ల బడ్జెట్ పెట్టి నాగవంశీ అయితే ఇగ్గల్లి ప్లాన్ చేస్తున్నటువంటి సినిమా ఈ VD12 మూవీ. ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఏంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, సినిమా ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మొట్టమొదటి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ది సైలెంట్ క్రౌన్ విత్ వెయిటింగ్ కింగ్ అని. అంటే నిశ్శబ్దమైనటువంటి కిరీటం రాజు కోసం ఎదురు చూస్తుంది అనేటటువంటి కొటేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అయినా టీజర్ అయినా ఈ నెల 12వ తారీఖు అంటే ఇవాళ 8వ తారీఖు ఇంకో 3 రోజుల్లో రిలీజ్ చేస్తాం అనేటటువంటిది అయితే వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. దీనికోసం అయితే ప్రతి ఒక్కళ్ళు ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ ఏదైనా ఉంది అంటే గౌతమ్ డైరెక్టర్. ఇదైతే చాలా ప్లస్ అనమాట. తన యొక్క స్క్రీన్ పై అయినా, తన యొక్క లాజిక్ కన్నా, తన ఎమోషన్ చూపించడానికైనా చాలా బాగుంటుంది అనమాట. తన ఎమోషన్ ఎంత బాగా క్యారీ చేస్తారంటే జెర్సీ సినిమా గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడు అంత ఎక్కల ఇదేంది ఎలానే ఉంది, కొద్దిసేపు క్రికెట్ అంటారు, కొద్దిసేపు జెర్సీ అంటారు, ఏందా ఇది ఎలా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు. సినిమా హిట్ అయిందిలేండి, కానీ ఇప్పుడు కొద్దిగా లోన్లీగా ఉన్నా, కొద్దిగా డిప్రెషన్లో ఉన్నా, కొద్దిగా బాధలో ఉన్నా ఖచ్చితంగా జెర్సీ సినిమా ఓపెన్ చేసి చూస్తాను నేను. అందులో తండ్రి కొడుకుల బాండింగ్ అయినా జెర్సీ అనేటటువంటి టైటిల్ పెట్టి దానికి జస్టిఫికేషన్ చేసేలా అయితే సినిమా ఉందన్నమాట. వాళ్ళ నాన్నని చిన్నప్పుడు కొడుకు జెర్సీ అడగడం ఏంటి, దానికోసం ఎప్పటిలో వదిలేసినటువంటి క్రికెట్ని మళ్ళీ నాని మొదలు పెట్టడం ఏంటి, ఆ ఏజ్లో అండర్-19కి వెళ్ళి ఆ ఏజ్లో రంజీ ట్రోఫీ ఆడే తను ఏ జెర్సీ అయితే అడిగిండో ఆ ఒరిజినల్ జెర్సీని తీసుకొచ్చి తన కొడుక్కి అందేలా చేయడం ఏంది. ఒక మనిషి తలుచుకుంటే ఇంతలా ఉంటుందా, ఒక మనిషి సంకల్పం ఎక్కడ దాకైనా తీసుకెళ్ళిద్దా అనేటటువంటి బ్యూటిఫుల్ మెసేజ్. ఆ తర్వాత అసలు మామూలుగా ఉండవు డైలాగ్ అనమాట. మా నాన్న చనిపోతాడు అని తెలిసి కూడా ప్రయత్నించిండు అనేటటువంటిది అనమాట. అందరూ అంటున్నారు మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయిండని, అది తప్పు. చనిపోతానని తెలిసి కూడా ప్రయత్నించిండు. అబ్బబ్బబ్బా, నెక్స్ట్ లెవెల్ రైటింగ్, అదే నెక్స్ట్ లెవెల్ డైలాగు, నెక్స్ట్ లెవెల్ ఎమోషన్. నాకైతే జెర్సీ సినిమా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయింది. నాని కెరియర్లో నాకు బాగా నచ్చింది కూడా జెర్సీ సినిమానే. అలాంటి డైరెక్టర్తో పనిచేస్తుంది కాబట్టి మన విజయ్ దేవరకొండనే నాకు మ్యాక్సిమం హోప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మేజర్ ప్లేస్ ఏంటంటే వీడి లుక్స్ అనమాట.
ఆల్రెడీ మనం కొన్ని లుక్స్ చూసాం. అరగుండుతో అయినా మొత్తం పోలీస్ కటింగ్ చేసి వేరే లెవెల్లో అయితే కనపడ్డాడు. ఈ లుక్స్ అయితే ఉచ్చబోయిస్తున్నాయి. ఎలాంటి లుక్స్తో ఒక రకమైనటువంటి ఫైట్ పెడితే నిజంగా ఎక్కడ ఉంటుంది, ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఇంకా ఈ సినిమాలో మేజర్ ప్లస్ అసలు నేనే కాదు, అటు తమిళ ఇండస్ట్రీ అయినా, ఇటు తెలుగు వాళ్ళైనా, అటు హిందీ వాళ్ళైనా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం అనమాట. అబ్బాబ్బాబ్బా, ఇదైతే నెక్స్ట్ అవర్. ఒకసారి ఆలోచించుకోండి, జెర్సీకి ఆ రేంజ్లో బీజేం ఇచ్చిండు, మన రజనీకాంత్ గారికి ఈ రేంజ్లో బీజేం ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి మన దేవరా సినిమాని మ్యాక్సిమం అనిరుద్ధ నిలబెట్టిండు. ఇంకా VD12లో ఏ రకమైనటువంటి బీజేం ఇస్తాడు అనేటటువంటిది మీరైతే ఒకసారి ఊహించుకోండి. మీ ఊహలో కూడా అంతదనమాట. మినిమం ఇస్తాడు. ఎలివేషన్లకి ఎలివేషన్ ఉంటే, ఎమోషన్స్కి ఎమోషన్సే, కామెడీ సాంగ్సే బీజేం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అనిరుద్ధ చేస్తున్నా అని చెప్పి వార్తలు అనమాట. ప్రస్తుతానికి తను జైలర్ సినిమాలో పనిచేస్తున్నాడు, కానీ జైలర్ సినిమాను కూడా కొన్ని రోజులు పక్కన పెట్టి మరి ఈ VD12 కోసం పనిచేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ విజయ్ దేవరకొండ ఇందులో చూసుకున్నట్లయితే ఒక పోలీస్ రోల్ అయితే కనబడుతుందో, రూత్లెస్ కాప్గా అయితే తనైతే చూపిస్తారంట. ఫస్ట్ అంట తను నార్మల్ అంట, అనాథ పిల్లగాడంట. ఆ తర్వాత తను పోలీస్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడుతారంట. పోలీస్ అయిన తర్వాత రూత్లెస్గా తయారవుతారంట. అంటే తనకి ఇవన్నీ ఉండవు అనమాట. ప్రేమ ఐటమ్, జాలి లాంటి ఐటమ్ అయితే ఉండో, దోచుకోవాలి, దోచుకున్నంత కూడా దాచుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్తో తను బతుకుతూ ఉంటాడు. ఇదంతా ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఒక స్ట్రాటజీ అయితే జరిగింది, ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. కాకపోతే తన తల్లిదండ్రుని ఎవరో చంపేశారని తెలిసి, తన లవర్ని ఎవరో ఏదో చేశారని తెలిసిన తర్వాత తను నిజాయితీ పోలీస్ ఆఫీసర్గా మారుతాడు. మారిన తర్వాత తను చేసింది ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఈ సినిమాని చేస్తున్నారు. మన టెంపర్ మూవీలో ఉంది కదా ఒక మెయిన్ ప్లస్, లైక్ ఒక అమ్మాయి రేప్ చుట్టూ సినిమా జరిగింది కదా, ఇందులో కూడా అలాంటి ఒక మెయిన్ సీన్ ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం డైరెక్టర్ చేస్తున్నారని చెప్పి బయట కట్టి వార్తలు అనమాట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ అన్న పోలీస్ గెటప్ వేయలేదు, రౌడీ గెటప్ పేషెంట్, బాక్సర్ గెటప్ పేషెంట్, ఫ్యామిలీ గెటప్ పేషెంట్, కానీ పోలీస్ గెటప్ అయితే లేదు. పోలీస్ గెటప్లో ఎలా ఉంటాడు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా ఉంటాడు. కొన్ని స్టిల్స్ అనమాట. శ్రీలంక వెళ్ళి షూటింగ్ చేశారు, వేరే దేశాలకు వెళ్ళి షూటింగ్ చేశారు, ఉత్తరప్రదేశ్లో షూటింగ్ చేశారు. వాటి మధ్యన మహాకుంభమేళాలో కూడా కొన్ని సీన్స్ అయితే చిత్రీకరించారంట. ఒకసారి ఇమాజిన్ చేయండి ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారు డైరెక్టర్ అనేటటువంటిది. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. జస్ట్ ఈ డైరెక్టర్కి 10 కోట్లు 20 కోట్లు ఇస్తేనే సినిమాని ఆడుకో తెస్తపోయి పెడతాడు. అలాంటిది ఈ డైరెక్టర్కి 120 కోట్లు ఇచ్చారు కాబట్టి మినిమం దానికి న్యాయం చేస్తారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయంట. ఫస్ట్ ఏమో ఎంట్రీ సాంగ్ అంటే పోలీస్ గెటప్లో, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ అంట. ఐటమ్ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం అనేటటువంటిది కూడా రీసెంట్గా పేపర్లో వచ్చింది, నేనైతే న్యూస్ చూసినా. ఆ తర్వాత లవ్ సాంగ్ అంట, హీరోయిన్తో కూడా సాంగ్ ఉంటుందంట. ఫస్ట్ టైం అంట విజయ్ దేవరకొండ సినిమాలో ఓన్లీ 3 సాంగ్స్తోనే సినిమాని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాక లవ్ స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తను పోలీస్గా మారటం, తను రూత్లెస్ కాప్గా ఉండి వాళ్ళ మంచి కాప్గా మారడానికి తను తీసుకునేటువంటి డెసిషన్లు ఏంటి, తన లైఫ్లో జరిగినటువంటి మార్పులు ఏంటి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూపించేటటువంటి ప్రయత్నం మనకైతే చేస్తున్నారనమాట. అన్నీ బాగుంటే ఈ సినిమా ఎట్టలేదన్నా కానీ ఈజీగా 500 కోట్లు కొట్టింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ మ్యాటర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మ్యాటర్, హీరో మ్యాటర్. చూడండి విజయ్ దేవరకొండ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. డే 1 ఎక్కడ కూడా మీకు టికెట్లు దొరకవు. అలాంటిది గౌతమ్ డైరెక్టర్, తను కూడా మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనిరుద్ మ్యూజిక్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఈజీగా 200 కోట్లు 500 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న మ్యాటర్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ దెబ్బతో టైర్ 1లో మన విజయ్ దేవరకొండ వెళ్ళిపోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ 12వ సినిమా కోసం అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.